విలన్ హస్బెండ్ సీజన్ 2 ఎపిసోడ్ 38. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. జై నెట్టడం వల్ల తన మీద పడ్డ వాటర్కి హో షర్ట్ అంటూ కంగారుగా పైకి లేచిన అబీర్ తడిచిపోయిన తన షర్ట్ అండ్ ప్యాంట్ వైపు చూసుకొని జై వైపు చూసేసరికి జై చేస్తున్న పనికి షాక్ అవుతూ కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంటాడు. మరోవైపు శైలు, మాన్య అండ్ మాయా కూడా వాళ్ళని అలా చూసి ముసిముసిగా నవ్వులు నవ్వుకుంటూ వెనక్కి తిరిగి నిల్చుకుంటారు. వీళ్ళు ఇంత బరి తెగిస్తారని అస్సలు అనుకోలేదు. బెడ్రూమ్కి హాల్కి తేడా లేకుండా బిహేవ్ చేస్తున్నారు. ఇలాగే ఇద్దరిని వదిలేస్తే హాల్లోనే కోపరం పెట్టేలా ఉన్నారు అని ఆద్య వైపు పళ్ళు నోరుతూ చూస్తూ ఉఫ్ఫు ఉఫ్ఫు అని దగ్గుతూ కావాలనే ఇద్దరిని డిస్టర్బ్ చేసి దూరం జరిగేలాగా చేస్తుంది. జలగలాగా పట్టుకొనున్న జై లోయర్ లిప్ కొరికి మరి జైకి దూరంగా జరిగి నిల్చుకుంటుంది ఆద్య. అప్పటికే హాల్లో ఉన్న అందరూ తమ వైపే చూస్తూ నవ్వుతూ ఉంటే అందరి వైపు చూసి నవ్వలేక నవ్వుతూ అబీర్ వైపు చూడగా సీన్ క్రియేట్ చేయడం ఇష్టం లేక అబీర్ కూడా 32 పళ్ళు కనిపించేలాగా నవ్వుతాడు. ఆద్యకి ఆ సిచ్యువేషన్ చాలా ఎంబారసింగ్గా ఉంది. ఇక అందరి ముందు అలా ఉండలేక పైకి వెళ్ళాలి అనుకున్న ఆద్య చేయి పట్టుకొని తన మీదకి లాక్కుంటాడు జై. చేసింది చాలు, వదలు జై. నేను వదలడం కాదు, ముందు నీ మొహంలోని ఎక్స్ప్రెషన్ నువ్వు చేయించేయి. అందరూ నిన్నే చూస్తూ ఉన్నారు. నన్ను తిట్టాలి అనుకున్నా ఇప్పుడు నువ్వు నన్ను నవ్వుతూనే తిట్టాలి. నీకు ఇంకో ఆప్షన్ కూడా లేదు. అసలే మీ అమ్మ మా అమ్మ మన ఇద్దరి వైపు చాలా డౌట్గా చూస్తున్నారు కాబట్టి కొంచెం స్మైల్ మెయింటైన్ చేయి. జై మాటలకి శైలు, రేణుకాలను చూసిన ఆద్య ముడుచుకొనున్న పెదాలను సాగదీసి నవ్వుతూ నన్ను ఇరిటేట్ చేయడానికే పుట్టావా నువ్వు? అందరూ మనల్ని చూస్తూ ఉన్నారు. చేసిన ఓవర్ యాక్షన్ ఆపి దూరంగా జరుగు అంటూ జైకి దూరంగా జరిగి అయ్యో అబీర్, నీ డ్రెస్ బాగా తడిచిపోయింది అంటూ అబీర్ వైపు వెళ్ళబోతుంది. ఆద్య చేయి పట్టుకొని ఆపేసిన జై, ఇప్పుడు నువ్వు వాడి దగ్గరికి వెళ్ళావనుకో అందరి ముందు ఇందాక ముద్దు మాత్రమే పెట్టాను. ఇప్పుడు నువ్వు సోఫాలో, నేను నీ మీద ఉంటాను. ఆ తర్వాత ఏం జరిగినా నాకు సంబంధం లేదు. జై వాయిస్కి కోపంగా చూస్తూ తను మన ఇంటికి వచ్చిన గెస్ట్, కొంచెం కూడా సెన్స్ లేకుండా మాట్లాడుతున్నావు. నీ వల్లే కదా తన మీద వాటర్ పడ్డాయి. అట్లీస్ట్ సారీ కూడా చెప్పావా? ఇదే నన్ను నా ఫ్రెండ్కి ఇచ్చే వాల్యూ. ఇప్పుడేంటి సారీ చెప్పాలి అంతే కదా అని ఆద్యాను వదిలి అబీర్ ముందుకు వచ్చి నిల్చుకుంటూ హాయ్ దిస్ ఈస్ జై అంటూ అబీర్కి షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటాడు. అది చూసిన ఆద్య వీడిని సారీ చెప్పమంటే పరిచయం చేసుకుంటున్నాడేంటి అని ఇద్దరిని అలా చూస్తూ ఉంటుంది. హాయ్ జై, దిస్ ఈజ్ అబీర్, ఐఎమ్ ఆద్య ఫ్రెండ్. యా ఐ నో, నువ్వు నా పిల్లానికి ఫ్రెండ్ అని ఇప్పుడే నాతో చెప్తూ ఉంది కదా ఆద్య అంటూ కన్ను కొడతాడు జై. తనని పెళ్ళామన్నందుకు కోపం వస్తూ ఉన్న అందరి ముందు కంట్రోల్ చేసుకుంటూ అవును జై అని పళ్ళు నోరుతూ నవ్వుతూ చెప్తుంది. ఆద్య ఎక్స్ప్రెషన్కి జై నవ్వుతూ అబీర్, నా వల్లే నీ డ్రెస్ మొత్తం పాడైపోయింది కాబట్టి నీకు న్యూ డ్రెస్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాను. ఎలాగో నువ్వు కూడా నాలాగే ఉన్నావు కాబట్టి నా షర్ట్ నీకు ఫిట్ అవ్వచ్చు. థ్యాంక్స్ జై, బట్ నో, యాక్చువల్లీ నేను ఇంటికి స్టార్ట్ అవుతాను. ఇక ఎలాగో లేట్ అయిపోయింది కదా, మామ్ నా కోసం డిన్నర్కి వెయిట్ చేస్తూ ఉంటుంది. నో 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 నో, అలా ఎలా వెళ్తావు? నువ్వు ఆద్యాకి ఫ్రెండ్ అంటే నాకు కూడా ఫ్రెండే. మా ఇంటికి వచ్చిన ఫ్రెండ్కి డిన్నర్ కూడా పెట్టకుండా ఎలా పంపిస్తాం చెప్పు? నువ్వు ఇక్కడే మాతో పాటు డిన్నర్ చెయ్యాలి. చేస్తున్నావు ఓకే? నువ్వు ఇంకేం చెప్పకు. నీకు నా డ్రెస్సెస్ వేసుకోవడం ఇష్టం లేకపోతే ఎలాగో షాపింగ్ నుండే వస్తున్నారు కదా, అక్కడ నుండి షాప్ చేసిన డ్రెస్నే వేసుకో, నో ప్రాబ్లం అంటూ అత్తయ్య మీరు అబీర్ కోసం స్పెషల్గా డిన్నర్ ప్లాన్ చేయండి, ఐటమ్స్ అన్నీ అద్దరిపోవాలి. ఓకే జై, 1 అవర్లో డిన్నర్ రెడీ చేసి మిమ్మల్ని పిలుస్తాను అంటూ కిచెన్లోకి వెళ్తుంది. వీడేంటి ఇంత ఓవర్ చేస్తున్నాడు అన్నట్టుంటుంది ఆద్య చూపు. ఏంటలా బొమ్మలా నిల్చుకొనున్నావు? నీ ఫ్రెండ్ కోసం అట్లీస్ట్ కాఫీ అయినా తీసుకురా ఆద్య అంటూ తన వైపే చూస్తూ ఉన్న ఆద్య డిక్కీకి 2 దెబ్బలు వేస్తాడు. నొప్పికి తన బ్యాక్ రుద్దుకుంటూ వీడి పని ఇప్పుడు కాదు, బెడ్రూమ్లోకి వస్తాడు కదా అప్పుడు చెప్తాను అని కోపంగా చూస్తూ అని మూతి తిప్పుతూ అక్కడి నుండి కిచెన్లోకి వెళ్తుంది ఆద్య. ఆద్య ఆద్య నీ రూమ్ ఎక్కడా అని అడుగుతూ ఉన్న అబీర్ భుజం చుట్టూ చేతులు వేస్తూ ఆద్య ఎందుకు అబీర్, నేనున్నాను కదా, నీకు రూమ్ నేను చూపిస్తాను ఓకే అంటూ అబీర్ను తీసుకుని పైకి వెళ్తూ ఒక రూమ్ చూపెడుతూ ఇది గెస్ట్ రూమ్, ఫీల్ ఫ్రీ అబీర్, ముందెళ్ళి ఫ్రెష్ అవ్వు, మిగిలిన విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు ఫ్రెష్ అయ్యేలోపు ఆద్య కాఫీ తీసుకుని వస్తుంది అని నవ్వుతూ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. జై ఇదంతా కావాలని చేస్తున్నాడా లేక నిజంగా నేను ఆద్య ఫ్రెండ్ అని ఇంత క్లోజ్గా మూవ్ అవుతున్నాడా? వీడు కన్విన్సింగ్గానే మాట్లాడుతున్నాడు కానీ ఎందుకు కన్నింగ్గా కనిపిస్తున్నాడు అని వెళ్తూ ఉన్న జైను చూస్తూ ఏదైతే ఏంటి, ఇవాళ ఆద్యతో డిన్నర్ చేయబోతున్నాను, అది చాలు నాకు.
ఏదో ఒకటి చేసి ఇవాళ ఇక్కడే సెటిల్ అవ్వాలి అని అనుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి జై చూపెట్టిన రూమ్లోకి వెళ్తాడు. అబీర్ జైతో పాటు వచ్చేటప్పుడే షాపింగ్ బ్యాగ్స్ నుండి ఒక పెయిర్ డ్రెస్ తీసుకొని పైకి వస్తాడు. మంచిగా బాత్ చేసి మిర్రర్లో చూసుకుంటూ విజిల్ వేస్తూ డ్రెస్అప్ అవుతూ ఉన్న అబీర్కి డోర్ నాక్ చేస్తూ ఉన్న సౌండ్ వినిపిస్తుంది. ఇందాక జై ఆద్య కాఫీ తీసుకుని వస్తుంది అని చెప్పడం గుర్తు చేసుకుంటూ ఆద్య వచ్చినట్టుంది అని షర్ట్ బటన్స్ కూడా పెట్టుకోకుండా వెళ్ళి ఆత్రంగా డోర్ ఓపెన్ చేసిన అబీర్ దడుచుకునేలాగా నవ్వుతూ కనిపిస్తుంది కుమారి. గాయస్, మీకు కుమారి క్యారెక్టర్ గుర్తుందా? గుర్తుంటే కామెంట్లో చెప్పండి. చిచ్చి, భయపడి చచ్చాను అని వీపు మీద చేత్తో కొట్టుకుంటూ ఎవరు నువ్వు, ఆద్య ఎక్కడా అని కుమారిను టాప్ టు బాటమ్ స్కాన్ చేస్తూ అడుగుతాడు అబీర్. ఆద్య మేడం జై సార్కి కాఫీ తీసుకుని వెళ్ళారు సార్. ఇకపోతే నా పేరు కుమారి అని మెలికలు తిరుగుతూ చెప్తూ ఉన్న తనని విచిత్రంగా చూస్తూ నీకేమైనా నత్తుందా? పేరు చెప్పడానికి ఎందుకంత కష్టపడుతున్నావు? నాకు అలాంటిదేం లేదండి. కాకపోతే మీలాంటి అందమైన అబ్బాయిలకి నా పేరు చెప్పాలంటే నాకు చచ్చేంత సిగ్గుబాబు అంటూ అయ్యో ఏంటిది ఇంత సిగ్గేసేస్తుంది అని కాఫీ కప్ అబీర్ కాళ్ళ మీద పడేసి 2 చేతులతో మొహాన్ని దాచుకొని నడుము తిప్పుతూ సిగ్గుపడుతూ ఉంటుంది. చంపేసిందిరా బాబోయ్ అని కాళ్ళు పట్టుకొని ఆ వేడికి పైకి కిందకి ఎగురుతూ నీ సిగ్గు తగలయ్యా, ఆ వేడి వేడి కాఫీ నా మీద పోసావు కదా తల్లి, అసలు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అది ఇది అని కాదండి, ఏదైనా సరే చకచక చేసేస్తాను, ఉండండి, మీ కాలు బాగా రెడ్డుగా అయిపోయింది, ఇలా రాండి అని అబీర్ చేయి పట్టుకొని తను రాను అంటున్నా సరే వాష్రూమ్లోకి లాక్కొని వెళ్తుంది. ఏయ్ ఆగు, వాష్రూమ్లోకి ఎందుకు తీసుకుని వెళ్తున్నావు? అరే చెప్తున్నాను కదా ఆగమంటే ఆగవేంటి? మీకేం తెలియదు, మీరు ఆగండి అని ట్యాప్ ఆన్ చేయగానే షవర్ ఆన్ అయ్యి కరెక్ట్గా షవర్ కింద ఉన్న అబీర్ ఫుల్గా తడిచిపోతాడు. ఏ అమ్మాయి ఏం చేస్తున్నావు నువ్వు, ఫస్ట్ ట్యాప్ ఆఫ్ చేయి అని తనే ఆఫ్ చేసి కుమారి వైపు కోపంగా చూస్తూ యూ, నీ వల్ల నా కొత్త షర్ట్ మొత్తం తడిచిపోయింది, దీని కాస్ట్ ఎంతో తెలుసా నీకు అసలు? 10,000 అనగానే కుమారి ఆశ్చర్యంగా చూస్తూ వామ్మో అంత డబ్బా, సారీ అండి చూసుకోలేదు, ముందులా ఇవ్వండి, ఇప్పుడే దాన్ని ఆరేస్తాను. ఏం అక్కర్లేదు, ముందు నువ్వు బయటికి వెళ్ళు, నేను ఎలాగోలా ఆర్పుకుంటాను. అదెలా కుదురుతుంది, మీరు అసలే ఆద్య మేడం ఫ్రెండ్, మీ షర్ట్ ఇలా పాడు చేశాను అని తెలిస్తే ఇంకేమైనా ఉందా, ముందు మీరు తీయండి, 10 నిమిషాలు అంతే అని బలవంతంగా అబీర్ షర్ట్ లాగేస్తుంది. అది చూసిన అబీర్ షర్ట్లెస్గా కుమారి ముందు ఉండలేక బెడ్రూమ్లోకి వెళ్ళిపోతాడు. కుమారి అక్కడే ఉన్న డ్రయ్యర్తో షర్ట్ని నీట్గా డ్రై చేశాక అది తీసుకుని రూమ్లోకి వస్తూ షర్ట్లెస్గా కూర్చొనున్న అబీర్ను చూసి సిగ్గుపడుతూ షర్ట్ అక్కడే బెడ్ మీద పెడుతూ అక్కడి నుండి వెళ్ళబోతూ ఉండగా అక్కడికి వచ్చిన ఆద్య షర్ట్లెస్గా ఉన్న అబీర్ అండ్ సిగ్గుపడుతూ ఉన్న కుమారిలను అలా చూసి షాక్ అవుతూ కుమారి ఏం జరిగింది అని అడగ్గా కుమారి అబీర్ను చూసి మెలిగలు తిరుగుతూ ఏమీ చెప్పకుండా అక్కడి నుండి వెళ్ళిపోవడం చూసి అబీర్ తల కొట్టుకుంటాడు. మమ్మీ మమ్మీ ఇక్కడే ఉన్నా కదా, ఎందుకలా అరుస్తూ ఉన్నావు? పిలుస్తుంటే ఆన్సర్ ఇవ్వవేంటి? వినిపించలేదు, గొంతు పొయ్యేలాగా అరుస్తూ ఉంటే నీకు వినిపించడం లేదా? హరిని విసిగించకుండా విషయం చెప్పు. చిరాగ్గా ఉన్న శ్వేత వైపు చూస్తూ ఏమైంది మమ్మీ, ఎందుకలా ఉన్నావు? నేను ఎలా ఉంటే నీకెందుకు? అబ్బా ఏమైందో చెప్పకుండా నువ్వు ఇలా ఉంటే నాకెలా తెలుస్తుంది మమ్మీ, అసలు ఏమైందో చెప్పు. హరీష్ ఇంటికి వచ్చి 3 days అవుతుంది, అది నువ్వు కొంచెం కూడా పట్టించుకోవడం లేదు, నీ ఇష్టం వచ్చినట్టు వెళ్తున్నావు వస్తున్నావు. వాడు ఏమయ్యాడో ఏంటో అని నాకు చాలా టెన్షన్గా ఉందో తెలుసా? మీ నాన్న చూస్తే జైల్లో ఉన్నాడు, నువ్వు చూస్తే నీ ఇష్టానికి తిరుగుతూ ఉన్నావు, వాడు అసలు ఎక్కడున్నాడో కూడా ఏమీ తెలియట్లేదు. మమ్మీ ఇంత చిన్న విషయానికి ఎందుకంత ఏడుస్తూ ఉన్నావు? వాడు ఏమైనా చిన్నపిల్లాడా? వచ్చేస్తాడులే, వాడు అప్పుడప్పుడు ఇలా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాడు కదా. అలా ఉన్నప్పుడు కూడా కాల్ చేసి చెప్పేవాడు, ఇప్పుడు మెసేజ్ కూడా చెయ్యట్లేదు, నేను కాల్ చేస్తూ ఉన్న స్విచ్ ఆఫ్ అని వస్తుంది. వాడికి ఏమైందో ఏమో అని నాకు చాలా కంగారుగా ఉంది హరిని. నువ్వు అనవసరంగా టెన్షన్ పడుకు మమ్మీ, ఆగు ఇప్పుడే వాడికి నేను కాల్ చేస్తాను అని హరీష్ నెంబర్కి డయల్ చేస్తుంది. కానీ హరీష్ నెంబర్ స్విచ్ ఆఫ్ రాగానే ఏంటిది నిజంగానే స్విచ్ ఆఫ్ అని వస్తుంది అని ఆలోచిస్తూ తనకు తెలిసిన హరీష్ ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేసి హరీష్ గురించి అడుగుతుంది. వాళ్ళు కూడా హరీష్ని చూసి 3 days అవుతుంది అని చెప్పగానే హరిణిలో కంగారు మొదలవుతుంది. హరీష్ని మీరు లాస్ట్ ఎప్పుడు చూశారు, ఎప్పుడు మాట్లాడారు? మొన్న అనుకుంటా హరిణి, సిటీ అవుట్స్కట్స్ దగ్గరున్న గెస్ట్ హౌస్కి వెళ్తున్నా అని చెప్పాడు, అదే నేను వాడితో మాట్లాడడం.
అవునా, ఆ గెస్ట్ హౌస్ అడ్రస్ నాకు షేర్ చేయవా అని అడిగి కాల్ కట్ చేసి శ్వేతకి విషయం అర్థమయ్యేలాగా చెప్పి కంగారు పడుకు మమ్మీ నేను కనుక్కుంటాను అని హరీష్ ఫ్రెండ్ చెప్పిన అడ్రస్కి స్టార్ట్ అవుతుంది హరిణి. రితిక నోటికి వేసిన ప్లాస్టర్ తీసి నవ్వుతూ చూస్తూ ఉన్న రాహుల్ వైపు చూస్తూ తన చేతులు బలవంతంగా కట్టేయడంతో ఎటూ కదలలేక ఉన్న చోటే కూర్చొని సూటిగా చూస్తూ నన్ను ఇంకా ఎంత టార్చర్ చేయాలనుకుంటున్నారు, ప్లీజ్ లీవ్ మీ, అసలు నేనేం చేశానని నా మీద ఇంత కక్ష పెంచుకున్నావు? చూడు బేబీ, నువ్వు 3 తప్పులు చేసావు. 1 ఇంత అందంగా పుట్టడం, అండ్ 2 ఆ జేకి హెల్ప్ చేయడం కోసం నన్ను మోసం చేసి నా దగ్గర నర్సులాగా నటించడం, ఇక ఆఖరిగా 3వది లైఫ్ లాంగ్ నాకు గర్ల్ ఫ్రెండ్ లాగా ఉండవే అంటే నన్నే అవమానించవు. ఎన్ని తప్పులు చేసినా నీ మీద నేను కోపం పెంచుకోవడంలో తప్పులేదనుకుంటా. రాహుల్, నేను చేసిన తప్పే, ఒప్పుకుంటాను, ప్లీజ్ నన్ను వదిలేసాయి, నీ గురించి నేను ఎవరితోనూ చెప్పను అంటూ ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది. నిన్ను చూస్తుంటే జాలేస్తుంది రితిక. సరే ఒక పని చెయ్యి, నిన్ను వదిలేస్తా, చెప్పు చేస్తావా అంటూ నవ్వుతూ అడుగుతాడు. రితిక రాహుల్ వైపు అనుమానంగా చూస్తూ ఏం చెయ్యాలి అని అడుగుతుంది. కంగారు పడుకు రితిక, ఇది చాలా సింపుల్ పని అంటూ రితికాకి దగ్గరగా జరిగి, ఎలాగో నిన్ను నేను నా ఫ్రెండ్స్ న్యూడ్గా చూసేసాం కదా, నువ్వు కొంచెం కోఆపరేట్ చేస్తే నీ ద్వారా మేము కొంచెం డబ్బు ఎర్న్ చేసుకుంటాం. అయినా అది మా కోసం కాదు, నీ కోసం ఎంత రిస్క్ చేసి నేను ఇక్కడికి తీసుకొచ్చామో తెలుసా? ఇప్పటికిప్పుడు ఈ ఫ్లాట్ని మేము బై చేయడానికి మాకు 70 lakhs ఖర్చు అయింది. మరి దాన్ని నీ ద్వారా సంపాదించుకోవడమే న్యాయం కదా. అందుకే నువ్వు నేను చెప్పినట్టు న్యూడ్గా నవ్వుతూ ఒక వీడియో చేస్తే నిన్ను వదిలేస్తాము. రితిక రాహుల్ వైపు అసహ్యంగా చూస్తూ, ఇదే మాట వెళ్ళి ఆ హరిణిని అడుగు, ఎవరైతే ఏంటి, డబ్బులు వస్తాయి కదా. ఎంత పొగరే నీకు, ఇంత జరిగినా నీలో ఇసుమంత కూడా పొగరు తగ్గలేదు. హో అర్థమైంది, ఆ జైగాడు వచ్చి నిన్ను కాపాడుతాడు అని కలలు కంటున్నావా? వాడు చచ్చినా నిన్ను కాపాడలేడు. ఎందుకో తెలుసా, ఈ ఫ్లాట్ అడ్రస్ ఎవ్వరికీ తెలియకుండా చాలా జాగ్రత్త పడ్డాను. నిన్ను వాడు సేవ్ చేస్తాడు అనుకోవడం నీ పిచ్చితనం అంటూ రితిక బుగ్గలు నొక్కి పట్టుకొని ఫుల్ బాటిల్ స్కాచ్ తనకి తాగిస్తూ, నువ్వు ఏమీ తినకుండా చచ్చిపోదాం అనుకుంటున్నావా? నువ్వు చావాలి అనుకునే నా పర్మిషన్ ఉండాలి. అయినా నిన్ను అంత సులువుగా నేనెందుకు చంపేస్తానే అంటూ రాక్షసంగా నవ్వుతూ రితిక మొహం దగ్గరికి తన మొహం తీసుకుని వస్తూ ఉండగా తన మొబైల్ రింగ్ అవుతుంది. జై ఎప్పుడు కాల్ చేస్తాడా అని మొబైల్ వైపే చూస్తూ వెయిట్ చేస్తూ ఉన్న నాన్సీకి న్యూ నెంబర్ నుండి కాల్ వస్తుంది. రింగ్ అవుతూ ఉన్న మొబైల్ను చేతిలోకి తీసుకుని నెంబర్ వైపు చూస్తూ, ఎవరిది కొత్త నెంబర్, లిఫ్ట్ చెయ్యాలా వద్దా అని ఆలోచిస్తూ కాల్ లిఫ్ట్ చేస్తుంది. హాయ్. కొత్తగా వినిపిస్తున్న మెయిల్ వాయిస్కి హలో ఎవరు అని తీయగా వినిపిస్తుంది నాన్సీ వాయిస్. ఏ దిస్ ఈజ్ మనోజ్, గుర్తుపట్టారా నన్ను? మనోజ్ అంటే డాడీ చెప్పిన అబ్బాయి ఇతనేనా అని అనుకుంటూ, డాడీ చెప్పిన మనోజ్ మీరేనా? థ్యాంక్ గాడ్ గుర్తుపట్టారు అని నవ్వుతూ, యా ఇట్స్ మీ అండి, ఎలా ఉన్నారు, డిన్నర్ చేశారా? హో మై గాడ్ ఇతనేనా, కానీ నా నెంబర్ ఎలా తెలిసింది అని అనుకుంటూ అదే విషయాన్ని మనోజ్ని అడుగుతుంది. కమాన్ అండి, మీ డీటెయిల్స్ పంపించేటప్పుడు మీ నెంబర్ కూడా నాకు ఇచ్చారు. అయినా ఇంత అనుమానం ఏంటండి బాబు, నన్ను మీరు నమ్మచ్చు, నేను మరీ అంత వెదవనైతే కాదు. ఐ డిడింట్ మీన్ దట్, నార్మల్గా అడిగాను. దట్స్ ఓకే. ఇప్పటికైనా డిన్నర్ చేశారో లేదో చెప్తారా? నాన్సీ చిన్నగా నవ్వి, యా డన్. మరి మీరు? లేదండి, మీరు వస్తే తిందామని మీ ఇంటి ముందు వెయిట్ చేస్తూ ఉన్నాను. వాట్ ఆర్ యూ క్రేజీ అని తిడుతూ బాల్కనీలోకి వచ్చి చూసి అక్కడ ఎవరూ కనిపించకపోయేసరికి నాతో గేమ్స్ ఆడుతున్నారా? అలా ఏం లేదండి, మీరు సీరియస్గా మాట్లాడుతూ ఉన్నారు కదా, అందుకే ఏదో సరదాగా అలా చెప్పాను. అయినా ఈ టైంలో పరిచయం లేని అమ్మాయిని డిన్నర్కి పిలిచేంత ఈడేట్ని అయితే కాదులేండి. నాకు కొన్ని ఎథిక్స్ ఉన్నాయి అనగాని మనోజ్ మాటలకి ఇంప్రెస్ అవుతుంది నాన్సీ. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించింది, మీకు నచ్చిందా? మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.